డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము సైకాలజీలోని ముఖ్యమైన పాఠ్యాంశము డిఫెన్స్ మెకానిజంలోని అంటే రక్షక తంత్రాల్లోని ముఖ్యమైన బిట్స్ను మల్టిపుల్ చాయిస్ రూపంలో ఈరోజు వివరిస్తాను. డియర్ స్టూడెంట్స్, లెసన్ స్టార్ట్ చేద్దాం. డిఫెన్స్ మెకానిజం ఎంసిక్యూస్. రక్షక తంత్రాలు. మనం చెప్పుకున్నట్లు డిఎస్సి లేదా టెట్లో ఖచ్చితంగా ఒకటి లేదా రెండు బిట్స్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇందులోంచి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనకు మోడల్ క్వశ్చన్. రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. క్వశ్చన్ అవుతారు మనం చూద్దాం. ఆన్సర్ చూద్దాం. ఏమన్నా ఏ విలియం జేమ్స్, బి సిగ్మండ్ ఫ్రాయిడ్, సి రాబర్ట్ మార్టిన్, డి ఎవరు కాదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చిన రావచ్చు ఎగ్జామ్స్లో. క్వశ్చన్ అడుగుతుంది ఇక్కడ చూద్దాం. రక్షక తంత్రాలు వ్యక్తి మూర్తిమత్వాన్ని చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అని చెప్పి మన క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం. ఆన్సర్ వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆన్సర్ బి. ఇంపార్టెంట్. రక్షక తంత్రాలు వ్యక్తి యొక్క మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా కాపాడుతాయని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. చూద్దాం. రెండో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్. వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు లేదా సరైన లక్ష్యం లేనప్పుడు కుంటడానికి దారితీస్తుందని వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? చూద్దాం. వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం కలిగిన లేదా సరైన లక్ష్యం లేనప్పుడు కుంటానికి దారితీస్తుందని చెప్పిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు?
వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం కలిగిన లేదా సరైన లక్ష్యం లేనప్పుడు వ్యక్తిలో కుంటనం ఏర్పడుతుందని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరైనా క్వశ్చన్ అవుతారు. అంటే వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం కలిగిన లేదా సరైన లక్ష్యం లేనప్పుడు వ్యక్తిలో కుంటనం ఏర్పడుతుంది. దాన్ని కుంటనం అని కూడా పిలుస్తాం మనం. సో ఈ విషయాన్ని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరని చెప్పేసి మనం క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం. ఏ సిగ్మండ్ ఫ్రాయిడ్, బి రాబర్ట్ మార్టిన్, చూద్దాం. ఈజీ ఉంది మనకు. కుంటనం అంటే కూడా దీన్ని అంటారు. సి కోల్మన్, డి విలియం జేమ్స్, చూడండి. వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం కలిగిన లేదా సరైన లక్ష్యం లేనప్పుడు వ్యక్తిలో కుంటనం ఏర్పడుతుందని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మన క్వశ్చన్ అవుతున్నాడు. అంటే దీన్ని కుంటనం కూడా పిలుస్తాం. అంటే వ్యక్తికి సరైన లక్ష్యం లేనప్పుడు దాన్ని కుంటనం కూడా పిలుస్తాం. వ్యక్తిలో కుంటనం ఏర్పడుతుంది. సో మనకి ఇప్పుడు ఏమడుతుందంటే ఇంపార్టెంట్ క్వశ్చన్. వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం కలిగిన లేదా సరైన లక్ష్యం లేనప్పుడు వ్యక్తిలో కుంటనం ఏర్పడుతుందని తెలిపిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త క్వశ్చన్ అవుతాడు. ఆన్సర్ వచ్చేసి కోల్మెన్. ఆన్సర్ సి కరెక్ట్. రఫ్ చేద్దాం 2 క్వశ్చన్లని. చూద్దాం క్వశ్చన్. తలకు శమలకు చూద్దాం. అందని ద్రాక్ష పుల్లన. ఇది ఏ రకమైన రక్షక తంత్రం? అందని ద్రాక్ష పుల్లన ఇది ఏ రకమైన రక్షతంత్రం? చూద్దాం. ఏ పరిహారం, బి విస్థాపనం, సి హేతుబద్ధీకరణ, డి దమనం. చూడండి, చాలాసార్లు ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడిగాడు. ఇది అందని ద్రాక్ష పుల్లన అని చెప్పేసి ఇది ఏ రకమైన రక్షతంత్రంగా చెప్పచ్చు అని చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు. ఈ వ్యక్తి తన లక్ష్య సాధనలో సఫలం కాలేనప్పుడు తన చర్యలను సమర్థించుకుంటాడు. ఇక్కడ ఏం ఆన్సర్ ఏమొస్తాడంటే చూద్దాం. ఒక వ్యక్తి
తాను లక్ష్య సాధనలో విఫలమైన తన చర్యలను సమర్థించుకుంటాడు. ఇదే మనకు ఆన్సర్ వస్తుంది. సో అందరి దర్శకులు అంటే హేతుబద్ధీకరణ అనే లక్ష్యంత్రం కరెక్ట్ ఆన్సర్. ఇది హేతుబద్ధీకరణ అంటారు. ఒక వ్యక్తి తన లక్ష్యం లేదా ఒక వ్యక్తి తాను లక్ష్య సాధన విఫలమైనప్పటికీ తన చర్యలను సమర్థించుకుంటాడు. ఇది హేతుబద్ధీకరణ. సో ఆన్సర్ వచ్చేసి సి. అంటే వ్యక్తి లేదా ఒక జంతువుకు ద్రాక్ష పళ్ళు చాలా ఎత్తులు ఉంటాయి కాబట్టి అవి అందవు. సో ఎట్లా అంటే ఎటువంటి రక్షతంత్రం వాడుతారంటే వాళ్ళు హేతుబద్ధీకరణ వాడతారు. అంటే వాళ్ళు తిన్నట్లు ఊహించుకుంటారు కానీ పైన ఉన్నాయి కాబట్టి అందరని చెప్పరు. వాళ్ళు ఇక ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయని చెప్పేసి అందరు అని వాళ్ళు భావించుకుంటారు అన్నట్టుగా. అంటే యాక్చువల్గా ద్రాక్ష చెట్టు చాలా పైన ఉంటుంది, అవి అందవు, వ్యక్తికి అందయి. కానీ అది ఏమంటారంటే అవి చాలా పుల్లగా ఉన్నాయి, అందయి అడగారు కానీ పుల్లగా అని చెప్తారు ఇక. సో ఇది ఏ రకమైన రక్షతంత్రం అంటే హేతుబద్ధీకరణ. సో ఆన్సర్ వచ్చేసి సి. చూద్దాం నాలుగవది. చూడండి, క్రింది వాటిలో కావాలనే మర్చిపోయే రక్షతంత్రం ఏది? క్రింది వాటిలో ఒక వ్యక్తి లేదా విద్యార్థి కావాలని మర్చిపోయే రక్షక తంత్రం ఏది? క్రింది వాటిలో ఒక వ్యక్తి లేదా విద్యార్థి కావాలని మర్చిపోయే రక్షతంత్రం ఏం చెప్పి క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం. ఏ పరిహారం, బి ధమనం, సి విస్థాపనం, డి సానుభూతి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి, క్రింది వాటిలో ఒక వ్యక్తి లేదా విద్యార్థి కావాలనే మర్చిపోయే రక్షతంత్రం ఏది? చూద్దాం. దీనికి ఏమొస్తారంటే మనం ఫస్ట్ మోడల్ చెప్పుకుందాం. జీవితంలో ఎదురయ్యే వ్యాకులత, సంఘర్షణలను వీటిని ఏం చేస్తారంటే సింపుల్ ఉంటుంది. వీటి నుంచి వ్యక్తి తన రక్షణ పొందడానికి కావాలని అచేతన వ్యవస్థకు కొన్ని అంశాలను పంపిస్తాడు. అంటే బాధాకరమైన, విషాదకరమైన, ఇబ్బందికరమైన విషయాలను మనసులోని అచేతన వ్యవస్థకు పంపి ఉపశమనం పొందుతాడు. కావాలని మర్చిపోతాడు. ఇదే మనకి ఇందులో ఉన్న ఆన్సర్. చూద్దాం. ఆన్సర్ ఎట్లా వస్తుందంటే బాధాకరమైన విషయాలను అచేతన వ్యవస్థకు పంపి విద్యార్థి లేదా వ్యక్తి కావాలని మర్చిపోతాడు. దీన్ని మనము ఈ ఆన్సర్ దమనంగా పిలుస్తాము. ఆన్సర్ బి దమనంగా పిలుస్తాం. సో అంటే ఒక వ్యక్తి బాధాకరమైన విషయం కానీ ఓకేనా
అదేవిధంగా విషాదకర విషయం కానీ ఇబ్బందికరమైన విషయం కానీ ఈ విషయాలన్నీ మనస్సులోని అచేతన వ్యవస్థకు పంపేసి ఉపశమనం పొందుతాడు. కావాలనే మర్చిపోవడంతో సంబంధం ఉన్న రక్షతంత్రమే దమనం. సో ఆన్సర్ వచ్చేసి బి. 4 అయిపోయినాయి, చూద్దాం. చూద్దాం 5th క్వశ్చన్. రఫ్ చేద్దాం ఫస్ట్. క్రింది వాటిలో సమస్యను వదిలి పారిపోవడం ఏ రకమైన రక్షణగా చెప్పవచ్చు? ఒక విద్యార్థి లేదా ఒక వ్యక్తి సమస్యను వదిలి పారిపోవటం ఏ రకమైన రక్షతంత్రం? ఒక విద్యార్థి లేదా ఒక వ్యక్తి సమస్యను వదిలి పారిపోవడం ఏ రకమైన రక్షతంత్రంగా చెప్పవచ్చు? చూడండి, ఒక విద్యార్థి లేదా ఒక వ్యక్తి సమస్యను వదిలి పారిపోవడాన్ని ఏ రకమైన రక్షతంత్రంగా చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం, ఆన్సర్ చూద్దాం. ఏ ఉపసంహరణ, బి ఉదత్తీకరణ, సి దమనం, డి పరిహారం. చూడండి, ఒక వ్యక్తి లేదా విద్యార్థి సమస్యను వదిలి పారిపోవటం ఏ రకమైన రక్షతంత్రంగా గుర్తించవచ్చు? సో ఆన్సర్ వచ్చేసి ఏ ఉపసంహరణ. ఇది కూడా ఇంపార్టెంట్. చూద్దాం 6th క్వశ్చన్ చూద్దాం. చూద్దాం, మరి ఇంకోటి మోడల్ చూసుకుందాం. సిక్స్త్ మోడల్ క్వశ్చన్. ఒక టీచర్ రాము అనే విద్యార్థిని హోంవర్క్
ఎందుకు చేయలేదంటే నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పడం. అభివృద్ధి చెప్పడం ఏ రకమైన రక్షణతంత్రం? చాలా సింపుల్, ఇది ఆలోచిస్తే ఈజీ వస్తుంది. ఒత్తిడి వలన కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి పొందాలని విద్యార్థి ప్రయత్నిస్తాడు. ఆ ఆన్సరే ఇక్కడ మనం ప్రజెంట్ చేయొచ్చు. అదేదో మరి చెప్పాలా మీరు చూద్దాం. ఏ దమనం, బి విస్థాపనం, సి ప్రక్షేపణం, డి సానుభూతి. మనం చెప్పుకున్నట్లు ఇందులో ఆన్సర్ ఏముంటుందంటే, చెప్పుకున్నట్లు ఒత్తిడి వలన కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి పొందడం. ఒత్తిడి వలన కలిగే బాధకు ఇతరుల నుండి సానుభూతి పొందడం. సో దీన్నే మనకి ఆన్సర్. సో ఇక్కడ రక్షితంత్రం సానుభూతిని ఉపయోగిస్తాడు. అంటే విద్యార్థిని అడుగుతాడు టీచర్, అరే బాబు ఎందుకురా నువ్వు నిన్న హోంవర్క్ చేయాలంటే, సార్ నాకు హెల్త్ బాగా లేకుండే కాబట్టి నేను హోంవర్క్ చేయాలని చెప్తాడు. అంటే తప్పించుకుంటాడు. ఇక ఒత్తిడి వల్ల కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి పొంది ఆయన ఎస్కేప్ అవుతాడు. అక్కడ వాడే రక్షితంత్రం సానుభూతి. సో ఆన్సర్ వచ్చేసి డి. అంటే ఒక టీచర్ రాము అనే విద్యార్థిని హోంవర్క్ ఎందుకు చేయలేదురా బాబు అంటే, ఆ పిల్లడు ఏం చెప్తారంటే సార్కు, సార్ నాకు హెల్త్ బాగాలేదని చెప్తాడు. ఇదే రకమైన రక్షితంత్రం అంటే సానుభూతి. అంటే ఒత్తిడి వలన కలిగే బాధకు ఇతరుల నుంచి సానుభూతి పొందడమే ఈ రక్షితంత్రం యొక్క ముఖ్య లక్ష్యం. సో ఆ రేపేనే చూద్దాం 7వది. సెవెంత్ క్వశ్చన్, చూద్దాం. 7వ క్వశ్చన్ చూద్దాం మనం. మోడల్ ఎగ్జాంపుల్. సురేష్ అనే క్రీడాకారుడు క్రికెట్ ఆటగాడు జీరోకి అవుట్ అయ్యాడు. జీరో రన్స్కు అవుట్ అయ్యాడు. కానీ డ్రెస్సింగ్ రూమ్కి వచ్చినప్పుడు వచ్చి తన కోచ్తో
పిచ్ బాగాలేదు సార్ అందుకే అవుట్ అయ్యాయని చెప్తాడు. అయ్యాను అని చెప్పడం ఏ రకమైన రక్షక తంత్రంగా చెప్పవచ్చు. చూడండి, సురేష్ అనే క్రికెట్ ఆటగాడు 0 రన్స్కు అవుట్ అయ్యాడు. కానీ డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి తన కోచ్తో పిచ్ బాగాలేదు సార్ అందుకే అవుట్ అయ్యానని చెప్పడం ఏ రకమైన రక్షతంత్రంగా చెప్పవచ్చు. చూడండి, అంటే ఇందులో ఏం చేస్తాడంటే ఒక వ్యక్తి ఆ క్రీడాకారుడు తన తప్పును వేరే వాటికి అప్లై చేస్తున్నాడు. అంటే వ్యక్తి తన లోపాలను ఇతరులకు ఆపాదించడం. వ్యక్తి తన లోపాలను ఇతరులకు ఆపాదించడం. ఇది ఈ రకమైన మనకు రక్షతంత్రాన్ని అతను వాడిండు. చూద్దాం అదే ఏదైతుందో మరి చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఏమన్నదో ఏ ప్రక్షేపణం, బి విస్థాపనం, సి పరిహారం, డి హేతుబద్ధీకరణ. చూద్దాం. ఆ సురేష్ అనే క్రికెట్ ప్లేయరు ఇందులో దేన్ని తాను రక్షతంత్రం అని చెప్పేసి మనకి ఇప్పుడు మన ఆన్సర్స్ మనం ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినాం. ఆన్సర్ ఏమో చూద్దాం. సురేష్ అనే క్రీడాకారుడు 0 రన్స్కి అవుట్ అయ్యాడు. కానీ డ్రెస్సింగ్ రూమ్కి వచ్చిన తర్వాత తన కోచ్తో పిచ్ బాగాలేదు సార్ అందుకే అవుట్ అయ్యని చెప్తాడు. ఇదే రకమైన రక్షతంత్రం అని చెప్పి మన క్వశ్చన్ అయ్యాడు. సో వ్యక్తి తన లోపాలను ఇతరులకు ఆపాదించడం. ఓకే, ఇది ప్రక్షేపణంగా పిలుస్తాం మనం. వ్యక్తి తన లోపాలను ఇతరులకు ఆపాదించడమే ప్రక్షేపణం. సో ఆన్సర్ వచ్చేసి ఏ. ఆయన అవుట్ అయింది కానీ అవుట్ అయిన దాన్ని పిచ్ మీద నెత్తేసిండు, పిచ్ ప్రాబ్లం అని చెప్పిండు. సో ఇది మనకు ప్రక్షేపణంగా చెప్పవచ్చు. చూద్దాం 8th క్వశ్చన్ చూద్దాం. ఇంకా మోడల్ చూసుకుందాం. మోడల్ ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే, పగటి కళ్ళ కనటం ఏ రకమైన రక్షతంత్రం? క్రింది వాటిలో పగటి కళలు కనటం ఏ రకమైన రక్షకతంత్రం? చూద్దాం. ఏ పరిహారం, బి సానుభూతి, సి స్వైరకల్పన, డి ఉదాత్తీకరణ. పగటి కళలు కనటం అంటే ఇట్లా ఎగ్జాంపుల్ అంటే ఒక వ్యక్తి ఎవరేజ్ స్టూడెంట్ నేను ఐఏఎస్ ఆఫీసర్ అన్నట్లు కళ కనడం, అదేవిధంగా ఇలాంటివి కొన్ని మోడల్స్ ఉంటాయి. సో పగటి కళ కనడం అనేది స్వైరకల్పనగా మనము చెప్పవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి
సి పగట్ అంటే సామర్థ్యం లేని విద్యార్థి కూడా ఐఏఎస్ అయినట్టు కలకనడం భావించడం, లేదా ఫిజికల్గా ఫిట్ లేని వ్యక్తి డిఎస్పి అవుతారని చెప్పేసి భావించడం. ఇవి స్వైరకల్పనగా చెప్పవచ్చు. చూద్దాం, రఫ్ చేద్దాం మనం. చూద్దాం 9th క్వశ్చన్ మనకు రఫ్ చేద్దాం ఫస్ట్. నైన్త్ క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాం మనం. చూద్దాం 9th క్వశ్చన్. డిఓ గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఓ గారు ఒక రివ్యూ మీటింగ్లో హెడ్ మాస్టర్ని మందలించడం జరిగింది. అయితే ఆ కోపాన్ని హెడ్ మాస్టర్ టీచర్స్పై చూపించడం, అదేవిధంగా టీచర్స్ స్టూడెంట్స్పై కోపాన్ని ప్రదర్శించడం, ఏ రకమైన రక్షతంత్రంగా భావించవచ్చు. చూడండి, డిఓ గారు ఒక రివ్యూ మీటింగ్లో హెడ్ మాస్టర్ని మందలించడం జరిగింది. అయితే ఆ కోపాన్ని హెడ్ మాస్టర్ టీచర్స్పై, ఆ టీచర్స్ స్టూడెంట్పై తన కోపాన్ని ప్రదర్శించడం ఏ రకమైన రక్షతంత్రంగా చెప్పచ్చు అని చెప్పి క్వశ్చన్ అవుతున్నాడు. చూద్దాం. ఇక డిఓ సార్ హెడ్ మాస్టర్ మీద టీచర్స్ మీద, టీచర్స్ స్టూడెంట్స్ మీద కోపాన్ని ప్రదర్శించడం. అంటే డిఓ గారు హెడ్ మాస్టర్ని తిడితే హెడ్ మాస్టర్ టీచర్ని తిట్టడం, టీచర్స్ స్టూడెంట్ని తిట్టడం, ఇదే రకమైన రక్షతంత్రంగా చెప్తారని చెప్పేసి క్వశ్చన్ అవుతున్నాడు. అంటే ఏమంటే తన కోపాన్ని తనకంటే తక్కువ స్థాయి వారిపై చూపిస్తారు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏమి, ఇక్కడ ఇందులో మెయిన్ కాన్సెప్ట్ తన కోపాన్ని తనకంటే తక్కువ స్థాయి వారిపై చూపించడం. ఇది ఇక్కడ ఆన్సర్ వస్తాం. చూద్దాం ఏదో మరి ఏమంటాం చూద్దాం ఫస్ట్. ఓకే, ఏమని వద్దాం. ఏ విస్థాపనం, బి దమనం, సి ప్రక్షేపణం, డి పరిహారం. చూడండి, చాలా సింపుల్.
ఒక రివ్యూ మీటింగ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్లో డిఓ గారు హెడ్ మాస్టర్ల మీటింగ్లో హెడ్ మాస్టర్తో మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళను తిడతాడు, ఏదో ఒక విషయం తిడతారు. ఇక మొత్తానికి అటెండెన్స్ సరిగా లేదని చెప్పేసి, ఎన్రోల్మెంట్ సరిగా లేదని చెప్పేసి, రిజల్ట్ సరిగా లేదని చెప్పేసి ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే మిడ్ డే మీల్స్ ఆహారం బాగాలని చెప్పేసి ఏదో ఒక విషయంలో హెడ్ మాస్టర్ రివ్యూ మీటింగ్స్లో డిఓ గారు హెడ్ మాస్టర్ని తిడతారు. సో అదే విషయాన్ని హెడ్ మాస్టర్ స్కూల్కి వచ్చి టీచర్స్ని తిట్టడం, అదే ఉన్న స్కూల్లో టీచర్స్ స్టూడెంట్ తిట్టడం, ఈ విధంగా ర్యాండమ్గా జరిగిపోతుందండి. సో ఇలా జరుగుతున్న సందర్భంలోనే ఇది ఏ రకమైన డిఫెన్స్ మెకానిజము చెప్పాలని చెప్పేసి క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. అంటే టీఓ గారు ఒక రివ్యూ మీటింగ్లో హెడ్ మాస్టర్స్ మందలించడం జరిగింది. అయితే ఆ కోపాన్ని హెడ్ మాస్టర్ టీచర్స్ స్టూడెంట్స్పై ప్రదర్శించడాన్ని ఏ రకమైన రక్షణగా భావించవచ్చు? చాలా ఇంపార్టెంట్. మనము చాలా సింపుల్, తన కోపాన్ని తనకంటే తక్కువ స్థాయి వారిపై చూపడం. ఎగ్జాంపుల్, అత్త మీద కోపం దుత్త మీద తీయడం అని చెప్తారు. ఇప్పుడు అత్త మీద గొడవ, అత్త కోడల గొడవలో ఇక కోడలు ఏం చేయలేక ఆ దుత్తను పదకొట్టెత్తది, లేదా బోళ్ళు ఎత్తెత్తది, లేదా ఇంకేమన్నా అవి అంటే అత్తని ఏమనలేక ఈమె ఎత్తెత్తది. సో ఈ విధంగా దీన్ని విస్థాపనంగా మనం గుర్తించవచ్చు. అంటే తన కోపాన్ని తనకంటే తక్కువ స్థాయి వారిపై చూపడం విస్థాపనం. ఆన్సర్ వచ్చేసి ఏ. చూద్దాం 10th క్వశ్చన్. ఇవన్నీ మనమే ఓన్గా తయారు చేసిన మోడల్స్. ఇదే విధంగా మోడల్ క్వశ్చన్స్ వస్తాయి, మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. 10th క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ఓన్గా తయారు చేసింది, చూద్దాం. రాము అనే వ్యక్తి ఐఏఎస్ సాధించాలనుకుంటాడు, ఐఏఎస్ కావాలనుకుంటాడు. కానీ సాధించలేకపోతాడు. అయితే ఐఏఎస్గా అతని కుమారుడు సెలెక్ట్ అవుతాడు. తర్వాత ఐఏఎస్గా తర్వాత అతని కుమారుడు సోము సెలెక్ట్ అవుతాడు. రాము తనే ఐఏఎస్ అయ్యానని భావించడం ఏ రకమైన రక్షతంత్రంగా చెప్పవచ్చు? ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏమి అంటే, ఒక వ్యక్తి సివిల్ సర్వీస్ రాసి ఐఏఎస్ కావాలనుకుంటాడు, కానీ సక్సెస్ కాడు. కానీ అతని కుమారుడు ఐఏఎస్ అవుతాడు. సో అప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, నేనే ఐఏఎస్ అయ్యని చెప్పేసి భావించుకుంటాడు. సో ఇది ఏ రకమైన డిఫెన్స్ మెకానిజము చెప్పరని చెప్పేసి ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడిగింది. అక్కడ చూద్దాం ఏముంటుంది మరి. అంటే చెప్తే ఆన్సర్ చూసుకుందాం. మళ్ళీ ఏ మనకు ఉదాత్తీకరణ,
బి తదాత్మీకరణ, సి పరిహారం, డి సానుభూతి. చూద్దాం. సింపుల్, మరి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏమంటున్నారంటే ఎగ్జామినర్ మనకి ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేసిందంటే, ఒక వ్యక్తికి సివిల్ సర్వీస్ సాధించడం చాలా ఆశ ఉంటుంది. 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు వచ్చినా అతను సక్సెస్ కాలేడు. ఆ వ్యక్తే రాము అనుకుందాం. ఆయన కానీ రాము యొక్క కుమారుడు అయిన సోము సివిల్ సర్వీసు రాసి ఎగ్జామ్ రాసి ఐఏఎస్గా సెలెక్ట్ అవుతాడు. సో కొడుకు సాధించిన విజయాన్ని తానే సాధించినట్లు ఊహించుకోవడాన్ని తదాత్మీకరణం అంటారు. సో ఆన్సర్ వచ్చేసి బి. అంటే సింపుల్, ఇతరులు సాధించిన వాటిని తానే సాధించినట్టు ఊహించుకోవడం లేదా తృప్తి చెందడం. ఇతరులు సాధించిన వాటిని తానే సాధించినట్లు ఊహించుకోవడం తదాత్మీకరణ. చూద్దాం. అంటే రాముకు లక్ష్యం పెద్ద ఉండి సివిల్ సర్వీస్ కావాలని చెప్పేసి చాలా చదువుతారు, కానీ ఫెయిల్ అవుతారు, సక్సెస్ కాడు. అతని కుమారుడు సోము ఇందులో సక్సెస్ అవుతారు. కాబట్టి రామ్ ఏమంటారంటే అరే నేనే చేయని చెప్పేసి తృప్తి పడతాడు. ఇదే తదాత్మీకరణం. చూద్దాం. 10 అయిపోయినాయి, రఫ్ చేద్దాం. చూద్దాం. 11th క్వశ్చన్ ఇదే మోడల్లో మనకు వస్తాయి, టీఎస్సీ అంటే ఎట్లా కానీ. లెవెన్త్ మోడల్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ క్రికెట్ ఆటలో క్రికెట్ మ్యాచ్లో తన సహచరులు అందరూ అవుట్ అవుతున్నా ఒక్కడే ధైర్యంగా పోరాడి మ్యాచ్ని గెలిపించడం, ఏ రకమైన రక్షతంత్రంగా భావించవచ్చు. ఏ విస్థాపనం, బి పరిహారం, సి దమనం, డి హేతుబద్ధీకరణ. చూడండి, సింపుల్ క్వశ్చన్ ఫస్ట్ క్లియర్గా చూడండి. ఇది మనమే తయారు చేసినాం. క్రికెట్ మ్యాచ్లో తన సహచరులు అందరూ అవుట్ అవుతున్నా ఒక్కడే
ధైర్యంగా పోరాడి మ్యాచ్ని గెలిపించడం ఏ రకమైన రక్షతంత్రంగా చెప్పవచ్చు. అంటే అతడు సహచరులు మొత్తం అవుతున్న చాలా బాధపడతాడు, విచారపడతాడు, ఇబ్బంది పడతాడు. లక్ష్యం చాలా పెద్ద ఉంటుంది, టార్గెట్ పెద్ద ఉంటుంది, చేయాలి. అందరూ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అందరూ అవుట్ అయినా ఆ బాధాకరమైన విషయాన్ని అంటే తన మధ్యలోంచి పక్క పెట్టేసి ఆ మ్యాచ్ను గెలిపిస్తాడు. అంటే వాళ్ళు వికెట్ పడుతున్న విషయాన్ని వదిలేసి ఇతడు ధైర్యంగా పోరాడి మ్యాచ్లో విజయం సాధిస్తాడు. అంటే ఆ బాధను కావాలని మర్చిపోయి యాక్టివ్గా ఉండి అంటే అందరూ ఆడుతున్నట్లే భావించి విజయాన్ని సాధించి పెడతాడు. అంటే బాధాకరమైన విషయాన్ని, ఇబ్బందికర విషయాన్ని అతను మనసులో తీసేస్తాడు. ఇక అవుట్ రైట్ గేమ్ ఆడి విజయం సాధిస్తాడు. ఇది ఏ రకమైన డిఫెన్స్ మెకానిజము చెప్పమని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇది దమనం. తన సహచరులు మొత్తం అవుట్ అవుతున్న అతడు మాత్రం ఒక్కడే ఎదురెడ్డి పోరాడి మ్యాచ్ని గెలిపిస్తాడు. సో ఇది అంటే తను లోపల బాధ ఉంటుంది, కానీ బాధను వ్యక్తపరచక దాన్ని అచేతన వ్యవస్థకు పంపించేసి యాక్టివ్గా నవ్వుతూ ఆడుతూ పాడుతూ మ్యాచ్ని గెలిపిస్తాడు. ఇదే మనకు దమనంగా చెప్పవచ్చు. ఇంకోటి ఎగ్జాంపుల్, దమనం ఇంకో ఎగ్జాంపుల్ పెడదాం. 12th క్వశ్చన్. యుద్ధంలో తన సహచరులు చనిపోయిన తాను మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తాడు. ఇది ఏ రకమైన డిఫెన్స్ మెకానిజం చెప్పాలంటున్నాను. ఇది ఏ రకమైన రక్షక తంత్రము తెలపండి. తంత్రంగా భావించవచ్చు. చూద్దాం. ఏ విస్థాపనం, బి పరిహారం, సి యతిబద్ధీకరణ, డి దమనం. చూద్దాం. యుద్ధంలో తన సహచరులకు చాలా గాయాలైతే పాపం, ఆ బందుకులో అది మొత్తం గోళీలు తగిలి బాంబ్ బ్లాస్ట్ అయ్యి చాలామంది చనిపోతారు. ఆ చనిపోయిన దుఃఖాన్ని, విషాదాన్ని, బాధను పక్కబెట్టి యుద్ధాన్ని కొనసాగిస్తాడు. అంటే తన సహచరులు తూటాలకు, బాంబులకు, మిసైల్కు తాకి అంటే ఎదురెడ్డిపోయి తాకి చనిపోతారు. చనిపోయినా కూడా వ్యక్తి యుద్ధాన్ని కొనసాగించడాన్ని ఏ రకమైన డిఫెన్స్ మెకానిజము చెప్పమని చెప్పేసి ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడిగిండు. సో ఇది మనకు దమనంగానే చెప్పవచ్చు. డి ఆన్సర్ డి. అంటే యుద్ధంలో అందరు చనిపోయినా ఇతడు ఒక్కడే ఆ బాధాకరమైన విషయాన్ని మర్చిపోయి యుద్ధాన్ని కొనసాగిస్తాడు. ఇది దమనంగా చెప్పవచ్చు. 2 ఎగ్జాంపుల్ అయిపోయినాయి. ఓకేనా. దమనం అంటే మనం చెప్పుకున్నట్లు విషాదకరమైన, బాధాకరమైన, ఇబ్బందికరమైన విషయాలను మనస్సులోని అచేతన వ్యవస్థకు పంపేసి ఉపశమనం పొందుతాడు. అంటే కావాలని మర్చిపోతాడు, ఇక్కడ అవసరం కాబట్టి. ఓకేనా. ఇంకోటి చూద్దాం, దీనికి ఇంకో మోడల్ చూద్దాం. 13th క్వశ్చన్.
పదమూడు క్వశ్చన్. టీచర్ ఒక విద్యార్థిని తరగతి గదిలో అందరి ముందు మందలిస్తాడు, అంటే తిడతాడు. ఆయనను ఆ విద్యార్థి అన్నీ మర్చిపోయి మరుసటి రోజు స్కూల్కి వస్తాడు. ఇది ఏ రకమైన రక్షతంత్రం లేదా ఆ విద్యార్థి ఉపయోగించిన రక్షక తంత్రం ఏది? ఏ దమనం, బి విస్థాపనం, సి ప్రక్షేపణం, టి పరిహారం. టీచర్ ఒక విద్యార్థిని తరగతి గదిలో అందరి ముందు తిడతాడు. సో విద్యార్థి అప్పుడు బాధపడ్డప్పటికీ తిరిగి మార్నింగ్ లేచి అంటే మళ్ళీ పాఠశాలకు వస్తాడు. ఇందులో ఆ విద్యార్థి వాడిన డిఫెన్స్ మెకానిజం లేదా రక్షతంత్రమే అని చెప్పేసి ఎగ్జామ్ మనకు క్వశ్చన్ అడిగిండు. చూద్దాం. మనం చెప్పినాం కదా, బాధాకరమైన, ఇబ్బందికరమైన, విచారకరమైన విషయాలను మనస్సులోని అచేతన అవస్థకు పంపడమే ఈ ఆన్సర్ అని చెప్పుకున్నాం. సో అంటే కావాలని మర్చిపోవడం. సో మనకు దమనం ఆన్సర్ ఏ. ఇది ఇంపార్టెంట్. చూద్దాం పన్నెండు క్వశ్చన్. చూద్దాం మనం. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్థికంగా ఒక వ్యక్తి ఒక రాము అనే వ్యక్తి వ్యాపారం చేసి పెద్ద మొత్తంలో నష్టపోయాడు. తర్వాత రాము ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే పుస్తకాన్ని రాశాడు. రాము మేనేజ్మెంట్ అనే పుస్తకాన్ని రాసి సమాజంలో
ఆర్థిక రంగం సమాజంలో ఆర్థిక రంగంపై సమాజానికి ఆర్థిక రంగంపై అవగాహన కల్పించాడు. ఇది ఏ రకమైన రక్షతంత్రం? చూద్దాం. ఏ ఉదాత్తీకరణ, బి తదాత్మీకరణం, సి పరిహారం, డి విస్థాపనం. అంటే ఇందులో ఉన్న ఆన్సర్ ఏమంటే తన కోరికలను నేరుగా తృప్తిపరచుకునే వారు లేదా విఫలమైన వాళ్ళు సంఘ సమ్మిత పద్ధతుల ద్వారా వ్యక్తపరుస్తారు. అంటే తాను సాధించలేని విషయాలు కానీ, తన కోరికలు కానీ, తను తీరలేని కోరికలు కానీ, తన ఉత్సుకతలు కానీ తృప్తిపరచుకునే వారు. అంటే ఇది రామైన వ్యక్తి ఫైనాన్షియల్లీ ఫెయిల్ అయిపోయిండు. సో ఇటువంటి ప్రాబ్లం సమాజంలో ఎవరికి రాదని చెప్పేసి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే పుస్తకం రాస్తారు. మంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రాదు ఇక్కడ, మంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బుక్ రాస్తాడు. సమాజంలో తలాంటి పరిస్థితి కూడా రాదని చెప్పేసి. అదేవిధంగా ఒక భగ్న ప్రేమికుడు అంటే ప్రేమలో విఫలమైన వ్యక్తి మంచి కవిగా మారడం, కవి రాసి సమాజాన్ని బాగుపరచడం ప్రయత్నం చేయడం. ఈ రాము కూడా ఫైనాన్షియల్లీ వ్యాపారం చేసి ఫైనాన్షియల్ చాలా లాస్ కానీ, కాబట్టి ఇతడు ఇలా ఎవరు లాసుకోదని చెప్పేసి సమాజం కోసం మంచి చేయాలని చెప్పేసి మంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బుక్ రాస్తాడు. సో ఎట్లుంటుందంటే ఇది తన కోరికలు లేదా ఉత్సుకతలను నేరుగా తృప్తిపరచుకోలేని వ్యక్తి వాటిని సంఘ సమ్మిత పద్ధతుల ద్వారా వ్యక్తపరచడం, తనలో ఉన్న భావాలను రాయడం లేదా వ్యక్తపరచడం. మనము ప్రేమలో విఫలమైన వ్యక్తి మంచి కవిగా మారడం, ఫైనాన్షియల్లీ విఫలమైన వ్యక్తి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బుక్ రాయడం, ఇలాంటివే. సో ఆన్సర్ వచ్చేసి ఉదాత్తీకరణం. ఆన్సర్ ఏ. దీన్ని దేనికైనా మనం అప్లై చేసుకోవచ్చు. రాము అనే వ్యక్తి వ్యాపారం చేసి పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఆ తర్వాత రాము మంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పుస్తకాన్ని రాసి సమాజానికి ఆర్థిక రంగంపై అవగాహన కల్పించాడు. ఇదే రకమైన నక్షత్రం అంటే ఉదాత్తీకరణం. అంటే ఒక అంశంలో ఫెయిల్ అయిన వ్యక్తి ఆ అంశం గురించి విస్తృతంగా పరిశోధన చేసి అందులో లోపాలు లోటుపాట్లను గమనించి మంచి బుక్ రాయడం, మంచి కవితలు రాయడం, ఇలాంటి చేయడమే ఈ రక్షతంత్రం అని చెప్పచ్చు. రాము ఇక్కడ ఏం వాడిన రక్షతంత్రం? ఉదాత్తీకరణం. తాను ఫెయిల్ అయిన తాను విఫలమైన రంగాన్ని అందులో ఉన్న పాజిటివ్ యాక్సెప్ట్ను అన్నీ సమతూకం చేసేసి ఒక మంచి బుక్ రాస్తారని చెప్తాడు. సో సమాజంలో అలాంటి అంటే సమాజానికి మేలు చేయడం అంటే తాను నష్టపోయినప్పటికీ సమాజానికి మేలు చేయాలని చెప్పేసి వాడే రక్షతంత్రమే ఉదాత్తీకరణం. సో డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.